గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి, ప్రజలకు జ్ఞానాన్ని పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ గట్టుండని ప్రాథమికంగా 55 ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుండు. మేము 200 అడిగినాం, మేము 100కు వస్తాం, మిగతా 50 ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష. డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. మేము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకోనికే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమైందో కడుపులో విషం ఉన్నోళ్ళు ఏం విషయం చెప్పినో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలనో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పర్యటన చేయండి. ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం, ప్రపంచంతో మనం పోటీ పడదాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి. వాళ్ళకు పెద్ద కాలనీ కట్టిద్దామా, నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వ నిధులతోనే కడుతున్నాం కదా. మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే, నా ఆస్తి కూడా అమ్ముతలేనే, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం, మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి హాస్పిటల్ కట్టిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తరలిపోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే మలక్పేట ఎమ్మెల్యే గారు చెప్పారు, భయ్యా యహాసే